మన దూరదర్శన్ సప్తగిరి సమర్పిస్తోన్న వి ద సోల్జర్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. दुश्मनों का सर जो वतन बढ़ाएगा, तू शेर हिंद आगे बढ़, मरने से फिर भी तू न डर, उड़ा के दुश्मनों का सर जो वतन बढ़ाएगा, कदम कदम बढ़ाएगा, खुशी के गीत गाएगा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाएगा. మన భారతదేశ సరిహద్దుల్లో మన వీర సైనికులు ఎన్నో కష్ట నష్టాలకు వనగూర్చి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన సరిహద్దులలో కాపలా కాస్తూ మనకు ఎంతో సేవ చేస్తున్నారు. వారి సేవను మనం నిత్యం గుర్తు చేసుకోవాల్సిందే. ఈనాడు మనం గ్రామాలలో, పల్లెల్లో, పట్టణాల్లో ఎంతో సుఖంగా హాయిగా నిద్రపోతున్నామంటే అందుకు కారణం మన వీర సైనికుల త్యాగాలు, వారి సేవే. వారి సేవను మనం నిత్యం తలుచుకోవడం ద్వారా కొత్త స్ఫూర్తిని పొందుదాం. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన వ్యక్తి, మనతో మాట్లాడడానికి సన్నద్ధమైన వ్యక్తి కృష్ణ గారు. వీరు నేవీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. కమాండర్గా ఎన్నో సేవలు మన దేశానికి అందించారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దేశ రక్షణ, సార్వభౌమత్వాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి మన సైనిక దళాలు. ప్రజల భద్రత, రక్షణలో త్రివిధ దళాల పాత్ర కీలకంగా మారిపోయింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రపంచంలోనే బలమైన సైన్యంగా అవతరించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావికా దళాలు 3 దేశానికి మూల స్తంభాలు. ఆధునిక భారతావనిలో ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుంది మన సైన్యం. వారు అందించే సేవలు అపూర్వం, అద్వితీయం. త్యాగానికి, సాహసానికి ప్రతీక మన జవాన్లు. దేశభక్తికి మారుపేరు మన సైనికులు. తమ జీవితాలను దేశసేవకు అంకితం చేసి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన వీర జవానులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. అట్టివారిలో కమాండర్ వివిఎం కృష్ణ ఒకరు. ఆయన 1981లో ఇండియన్ నేవీలో చేరారు. అప్పటి నుంచి వివిధ హోదాలలో దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేశారు. దాదాపు 22 సంవత్సరాల పాటు భారత నావికాదళంలో విధులు నిర్వహించి 2003లో కమాండర్గా పదవీ విరమణ చేశారు. మీరు మా కార్యక్రమానికి విచ్చేసి మా దూరదర్శన్ సప్తగిరి ద్వారా మీ యొక్క అనుభవాలను, అలాగే నేవీలో మీరు పనిచేసినప్పుడు మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఎలా మన దేశానికి అంకితం చేశారో మాతో పంచుకోవడానికి విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. అసలు ముఖ్యంగా మన భారతదేశం ఆ మాట వినబడుతూనే మనకి ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది మన దేశం, మన భారతదేశం అని. భారతమాత అనే పేరు వినంగానే మీ హృదయం ఎలా స్పందిస్తుందండి? అసలు భారత మాత అనే వినంగానే లోపల నుంచి ఒక రకమైన
ఒక స్ఫూర్తి, ఒక ఎనర్జీ, బాగా ఒక ఏది దేశానికి ఏదో చేయాలి, ఏదో ఒకటి మనం చేయాలి అన్న ఒక అంటే ఏ నిమిషంలో హిస్టరీలో చూసుకున్నా కూడా మనకి ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు మనం అనుకుంటున్నాం ఈ ప్రాబ్లమ్స్ అని, 10 ఏళ్ల క్రితం కానీ 20 ఏళ్ల క్రితం కానీ మేము సర్వీస్లో ఉన్నప్పుడు కూడా అదే ప్రాబ్లమ్స్, ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సో ప్రతి క్షణం భారత్ మాత అనగానే మనకి లోపల నుంచి ఒక ఉప్పొంగించే ఒక ఫీలింగ్, సో డిఫెండ్ ద నేషన్ అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు అసలు ఆ మాట అంటుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటిది మనం తలుచుకుని ఆలోచిస్తే మన దేశానికి ఎంతో కొంత చేయాలి, ఎంతో ప్రేరణ పొందే మాటలు ఇంకా మనకి ఆలోచనలోకే వస్తాయి. అలాంటిది మనం ఇలా మాటల ద్వారా పాలు పంచుకుంటే ఇంకా ఆ శక్తి పెరుగుతుంది కానీ తగ్గదు. అలాగేనండి, మీరు అసలు చిన్నప్పటి నుంచి నేవీలో చేరాలనే ఆలోచన ఉందా, లేకపోతే సర్టన్ ఏజ్ వచ్చాక ఎవరి ద్వారా అయినా ప్రేరణ పొంది నేవీలో చేరారా? చిన్నప్పటి నుంచి లేదండి. కాకపోతే మేము చదువుకునే రోజుల్లో ఈ వార్ మూవీస్ చూడటాలు, ఎక్కువగా ఈ అడ్వెంచర్ రిలేటెడ్ సినిమాలు చూడటాలు, గన్స్ ఆఫ్ నెవరోన్, నేను ఈ ఎంటర్ ది డ్రాగన్ ఆర్ ఇలాంటి సినిమాలు వేర్ ది స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఒక పెద్ద నేషన్కి వాళ్ళకి కావాల్సిన ఒక లిబరేట్ చేయటం. ఇప్పుడు మన ఆ రోజుల్లో యుగాండాలో ఒక ఎంటెబ్బే ఆపరేషన్ ఒకటి జరిగింది. ఇజ్రాయలీ సోల్జర్స్ వెళ్ళి వాళ్ళని ఒక కంప్లీట్ క్యాప్టివ్గా ఉన్న ఒక ఎయిర్క్రాఫ్ట్లో 104 ప్యాసింజర్స్ని ఒక్కళ్ళకి కూడా ఏం కాకుండా ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి ఆ చేసిన యాక్టివిటీ అది ఎంత నేర్పుతో మరీన్ కమాండోస్ చేశారా అని ఇలాంటివి చాలా ఉత్సాహం ఇచ్చి ఏదో అలాంటిది ఏదైనా మనం కూడా చేయాలని ఒక స్ఫూర్తి కలిగేది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా అలాంటి ఆలోచనలతో మౌల్డ్ చేస్తే మన దేశానికి ఉపయోగపడే సైనికులని చిన్నప్పటి నుంచి తయారు చేసినట్టు. కరెక్ట్. అంటే అది ఇప్పుడు కొన్ని వీళ్ళు ఆడే గేమ్స్ కానీ అవి కొన్ని స్పోర్టివ్గా ఉండి ఏదో 2 ఫ్యాక్షన్స్ అని 2 అలా కాకుండా అది ఇన్ డిఫెన్స్ ఆఫ్ నేషన్ లాగా ఒక మేజర్ ఒక గుడ్ కాజ్కి చేసే యాక్టివిటీ ఉన్నప్పుడు అది వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అది చిన్నప్పటి నుంచి మన పిల్లలకే కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇలా నేర్పిస్తున్నందువల్ల దేశభక్తి అనేది మనకి అలవాటు అవుతుంది. అలాగే మీకు చిన్నప్పుడు స్కూల్లో కానీ ఎన్సీసీలో జాయిన్ అవటం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్గా నేవీలోకి వెళ్ళాకే మీకు ఆ శిక్షణ అనేది వచ్చిందా? స్కూల్లో మామూలుగా అయితే మేము అందరూ జనగణమన పాడేవాళ్ళం. ఆ రోజుల్లో కంపల్సరీగా ఉండేది, ఆ ఫీలింగ్ ఎలాగో ఉండేది, కానీ అది ఈక్వల్గా ఉండేది. కానీ కొందరిలోనే అది ఒక ప్రొఫెషన్ చేసుకోవాలి, దానిలోనే వెళ్ళాలి అనేది కొంతమందిలోనే కలుగుతుంది. ఒక లెవెల్ వరకు అందరికీ ఉంటుంది, ఒక లెవెల్ వరకు ఎవ్రీబడి ఈజ్ అ నేషనలిస్ట్ ఫైట్ ఫర్ నేషన్. కాకపోతే బియాండ్ దట్ లెవెల్ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అది కలగడానికి కొంతమంది ఫ్రెండ్స్ అంకుల్స్ వాళ్ళని కలవటం, ఎక్కడో వాళ్ళని చూస్తే వాళ్ళ నడక, వాళ్ళ ఉలికి, వాళ్ళ మాట, వాళ్ళ అప్రోచ్, ఏ ఇష్యూ తీసుకున్నా కూడా వాళ్ళలో ఉండే ఒక వేరుగా కనపడతారు. వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు ఎప్పుడు వేరుగా కనపడతారు. వాళ్ళు నిలబడితే స్ట్రైట్గా నిలబడతారు. పట్టుదల అలాంటివన్నీ వాళ్ళలో జీర్ణించిపోయి ఉంటాయి. సో వాళ్ళు ఇలా ఉంగి ఉరిగి అలా స్టిఫ్గా ఉంటారు, హార్డ్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం జోవియల్గా ఉంటారు. ఒక కాంబినేషన్ ఆఫ్ వాళ్ళు ఎప్పుడు ఏవో చేస్తున్నాం అనేసి వాళ్ళు ఫీల్ అయిపోరు. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నట్టుగా ఫీల్. సో ఇవన్నీ చూసిన పర్సనాలిటీస్ చాలా ఇన్స్పిరేషన్గా కలిగి ఐ థింక్ ఐ విల్ గో ఇన్ టు యూనిఫామ్ అనే ఒక డిగ్రీ జరిగిన ఆ రోజుల్లోనే డిసైడ్ అయ్యాను నేను. ఇప్పుడు మీరు నేవీలో వర్క్ చేస్తున్నప్పుడు ఎట్లాగో మామూలుగానే నేవీ అంటేనే ఒక రకమైన గౌరవమైన ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఒక బాధ్యతాయుతమైన కష్ట నష్టాలకు కూడా వనగూర్చవలసిన అవసరం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మీరు మీ పిల్లల్ని మీరు కూడా ఇటువైపు వెళ్ళండి అని ఎంకరేజ్ చేస్తారా? ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నాకు 2 అమ్మాయిలే. సో ఒకటేంటంటే ఆ 2 అమ్మాయిలైనా కూడా పెద్ద అమ్మాయిని నేను 8th క్లాస్లోనే ఎన్సీసీలో పెట్టాను.
అసలు ఒక ఆఫీసర్గా ఉంటూ ఎన్సీసీ అనేది చాలా కొంచెం లో క్వాలిటీగా ఉంటాయి. ఒక్కొక్క టెంట్స్లో ఉండడాలు, క్యూలో నిలబడి ఫుడ్ తింటాలు, ఇలాంటివన్నీ మన అమ్మాయికి ఏంటి అని చాలా కొంచెం మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎన్సీసీ అని పంపించారు. కానీ ఆ ఎన్సీసీలో పెట్టినందువల్ల మా అమ్మాయి అసలు ఏ సిచ్యువేషన్ అయినా లైఫ్లో మనం ఎప్పుడు మన ఐశ్వర్యాలన్నీ ఉండవు. ఏ రోజైనా సరే అవన్నీ కోల్పోయినా కూడా మన ఇంటర్నల్ కాన్ఫిడెన్స్, మన మీద ఉండే పట్టుదల అవి ఎప్పుడు అవేకనింగ్గా ఉంటాయి. సో ఈ లోయెస్ట్ ట్రైనింగ్లో అయినా కూడా స్మైల్ చేసుకుంటూ ఆ 12 days క్యాంప్స్ చేసి తను ఒక రైఫిల్ 5 o'clock మార్నింగ్ ఢిల్లీలో చలిలో కూడా తను తీసుకొని పరిగెడుతుంటే 9th classలో నాకు మా అమ్మాయి మీద ప్రేమ లేక కాదు, కాకపోతే మనం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని పాడు చేస్తాం కానీ ఇది ఇచ్చి వాళ్ళని బాగు చేస్తాం అనేది నాకు చాలా గట్టి నమ్మకం. మొదట్లో ఇబ్బంది పడినా అది లైఫ్కి ఉపయోగపడుతుంది. సో యూ కెన్ సర్వైవ్ ఎనీవే. సో తన యాటిట్యూడ్ మారిపోయి అన్నీ అసలు ఎన్సీసీలో టాప్ దాకా వెళ్ళింది. సో అంతవరకు నేను చేయగలిగాను. దాని తర్వాత డిఫెన్స్లో చేరడానికి అమ్మాయిలకి ఆ స్కోప్ అంత లేదు, అందుకని చేరడం కుదరలేదు. అబ్బాయి ఉంటే మాత్రం తప్పకుండా పంపించేవాడినేమో అని అనుకుంటాను నేను. ఓకే సార్, నేవీలో చేరాక యుద్ధ సమయాల్లో బ్యారెక్లో ఒంటరిగా ఉండవలసి వస్తుంది. అలాంటప్పుడు ఏదో కోల్పోయానే నేను, లేకపోతే ఫ్యామిలీ ఈ పాటికి ఇలా ఉండేది, ఇక్కడ లేకపోతే కనుక నేను అలా ఎంజాయ్ చేసేవాడినా, ఇలా ఉండేవాడినా అని ఏదైనా కోల్పోయిన ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా? అస్సలు రాదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉండేది నేవీలో, షిప్స్లో ఉంటాము. ఆ అట్మాస్ఫియర్ మాకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అసలు ఎంత ఇవన్నీ ఎంత టఫ్ కండిషన్స్ ఉన్నా కూడా, రేపొద్దున ఉంటామో లేదో అని తెలిసినా కూడా ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు ఏ నిమిషానికి ఆ నిమిషం లివ్ ద లైఫ్, ఆ మూమెంట్లో లైఫ్ ఎంజాయ్ చేయటం, పాటలు పాడుకుంటూ చేసుకుంటూ జోకులు వేసుకుంటూ పరమ సంతోషంగా ఉంటారు. ఇంకా మా ఒక ట్రెడిషన్, ఎయిర్ ఫోర్స్లో ఒక ట్రెడిషన్ ఉంది. ఒకవేళ మామూలుగా పీస్ టైంలో కూడా మేము సార్టీస్ మార్నింగ్ పొద్దున్నే ఫ్లైట్స్ వెళ్ళిపోతుంటాయి, పొద్దున్నే ట్రైనింగ్ సార్టీస్ అవుతాయి. ఏదన్నా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్కి ఒక క్రాష్ అయిందనుకోండి ఏరోప్లేన్, పక్కనే ఉన్న ఒక మిత్రుడు మొన్నటి వరకు పొద్దున్నే మనతో టీ తాగాడు, ఒక గంట తర్వాత వాడు పోయాడు, మనకు గుండెలో రాయబడుతుంది, అందరికీ ఒక రకమైన నిరాశ వచ్చేస్తుంది, అందరికీ భయం వస్తుంది, కానీ డల్నెస్ వస్తుంది. కానీ మా రూల్ ఏంటి తెలుసా, ఆ రోజు ప్రతి ఒక్కరు ఫ్లై చేయాలి. అంటే ఒక రకమైన కంపరం వచ్చి భయం వచ్చి కాళ్ళు వణుకుతాయేమో అనిపిస్తే, ఇంకా అది వచ్చి లోపలికి వెళ్ళిపోయిందంటే వాడు ఇంకే రేపు పొద్దునే ఫ్లై చేస్తాడు. ఆ ఫియర్ అప్పుడే తీసేయాలి. అందుకని ఆ రోజు కంపల్సరీగా ఎవ్రీబడి విల్ ఫ్లై. అప్పుడు మీకు ఆ ధైర్యం అప్పుడే వచ్చేస్తుంది. అది రూల్ అనమాట. సో అలాగా అన్నీ కూడా మా సిచ్యువేషన్స్, మా ట్రైనింగ్, మా సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయంటే అసలు ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. అసలు ఆ ఏడుస్తూ ఏదో రేపేంటి అట్లా ఉండనే ఉండదు. ఒక్కళ్ళే ఉన్నా, అందరం ఉన్నా, కలిసి ఉన్నా, ఏదన్నా ఒకరికొకరికి హెల్ప్ఫుల్గా, వెనకాల ఎవరన్నా మాతో పాటు రాలేక ఏదన్నా హాస్పిటల్లో ఉండిపోయి తర్వాత డిశ్చార్జ్ అయి ఉంటే వాళ్ళందరినీ ఫ్యామిలీస్ని చూసుకుంటూ ఉంటాడు. వాడు పక్క అందరి ఇళ్ళకి వెళ్ళి అందరిని చూసుకుంటూ వాళ్ళకి ఏం ప్రాబ్లం, ఈవెన్ సర్వీస్ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తుంది. ఏమి మనకి అక్కడ ఉన్నందువల్ల ఏదో స్కూల్ ఫీజులు అని లేకపోతే వేరే ఏమైనా ఉంటే అవన్నీ వెనకాల బ్యాక్ ఎండ్ అడ్మినిస్ట్రేషన్ బాగా చూసుకుంటారు. అలాగే మన కొలీగ్ ఉంటే ఇంకా బాగా చూసుకొని వైఫ్స్ సేఫ్గా ఉంటారు, వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు. అందుకని మనం ధైర్యంగా అక్కడ అసలు వెనక గురించి ఆలోచించాం. అసలు పండగలు వెళ్ళిపోతుంటే, ఆదివారాలు వెళ్ళిపోతుంటే తెలియదు. అందుకని సో వచ్చాక తెలుస్తుంది దీపావళి అయిపోయిందా అని. అట్లా ఉంటుంది. మంచి రోజులు చెడు రోజులే ఉండవు అక్కడ. ఈ రోజు ఈ సమయం రాహుకాలం అసలు మాకేం తెలియదు. వెళ్ళిపోవాలి చేసేయాలి. ఈ రోజు ప్రమోషన్ వచ్చి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యావంటే మరి ఈ రోజులు వారాలు ఎవరు చూసుకోవాలి అసలు. అలా ఉంటుంది. ఓకే సార్, అది దాంతో ఫుడ్ వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ మనకి. అవును, ఇంట్లో ఉంటే మనకు నచ్చిన ఫుడ్ వండించుకుంటాం, లేకపోతే బయట నుంచి తెప్పించుకుంటాం హోటల్ నుంచి మనకు నచ్చిన రెసిపీ. ఇప్పుడు ఇక్కడ అలా కాదు. మీకు ఫుడ్ ఏమన్నా కోల్పోయిన ఫీలింగ్, అబ్బా నేను ఆ ఇంట్లో ఉంటే ఇలా తినేవాడిని కదా, ఇక్కడ తినలేకపోతున్నానే, ఇలాంటి ఫీలింగ్ ఏమైనా వస్తుందా? లేకపోతే ఫుడ్ బాగుంటుందా? అసలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మనకి ఇంట్లో మనకు సౌత్ ఇండియా నుంచి అయితే మనకు ఒక సింపుల్ ఫుడ్డే తింటాం మనం. ఒక రసము, సాంబారు, లేకపోతే పప్పు, లేకపోతే కూర లాంటివి. అసలు అక్కడ ఫుడ్ చాలా రిచ్గా ఉంటుంది. అసలు కాంటినెంటల్గా ఉంటుంది. తర్వాత నార్త్ ఇండియన్ అని, సౌత్ ఇండియన్ అని, ఒక్కొక్క రోజు ఒక కాంబినేషన్తో. ఒక్కోసారి ఈ అన్ని డిషెస్ ఉంటాయంటే మనకి విసుగొస్తుంది. కొంచెం సింపుల్ ఫుడ్ తినాలేమో ఇంటికి వచ్చిన తర్వాత అని అనిపిస్తుంది. రెస్ట్రిక్షన్స్ ఉంటాయా సార్? రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. బోల్డ్ ఫుడ్ ఇస్ చాలా, ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ. అంటే మీరు కొంచెం ఫిట్గా ఉండాలి కదా. ఫిట్గా ఉండాలంటే దానికి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అంతే. ప్రతి సంవత్సరము మేము
ఆ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. Okay. అంటే బాడీ మొత్తం ఎంత చెక్ తిన్నా దాన్ని మనం workout చేసి మనం ఆ రెస్పాన్సిబిలిటీ మనదే కాబట్టి మన పొట్టే కదా మనమే. సో దానికి వెయిట్ చెస్ట్ ఇవన్నీ కూడా మాకు ఎవ్రీ ఇయర్ మెడికల్ గా ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మేము ముందుకు వెళ్తుంటాం. Okay. లేకపోతే కేటగరైజేషన్ అనేసి వాళ్ళు పక్కన పెడతారు, ప్రమోషన్స్ కి అన్నిటికీ వాళ్ళు సైడ్ లైన్ చేస్తారు. వద్దన్నా మనమే fit గా ఉంటాం. ఇక మిగతా గేమ్స్ ఆడటం, ఫిజికల్ గా ఫిట్నెస్ ఉన్నది అది మన రెస్పాన్సిబిలిటీ. ఉంది కదా అని అలా తినేస్తే లాభం లేదు. సముద్రంలో ఉన్నప్పుడు ఒక్కోసారి బాగా నెలల తరబడి ఉన్నప్పుడు ఫుడ్ కొంచెం షార్టేజ్ అవుతుంది. ఎందుకంటే మా ఫ్రెష్ ఫుడ్ అంతా అయిపోయి అప్పుడు టిండ్ ఫుడ్లో తినాల్సి వస్తుంది. అప్పుడు ఒక్కోసారి బాగా సముద్రం రఫ్గా ఉంటే షిప్ అసలు నిలబడదు, అప్పుడు కిచెన్లో వండడానికే ఉండదు, అప్పుడు పచ్చి బ్రెడ్ తినాల్సి వస్తుంది. అవన్నీ కూడా అసలు పట్టించుకోము మేము. ఇది తింటాము అది తింటాము, అసలు ఫుడ్ అనేది ఎక్కువగా దాని మీద ఫోకసే వెళ్ళదు. ఏదో తిన్నామా మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోయామా ఉంటుంది. ఏవో స్నాక్స్ వస్తుంటాయి అది వస్తుంటాయి, అసలు ఫుడ్కి అసలు షార్టేజ్ లేదు. కాబట్టి ఇంకా వెరైటీ కూడా ఉంటుంది. कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा. कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा. दुश्मनों का सर जो वतन बढ़ाएगा, तू शेर हिंद आगे बढ़, मरने से फिर भी तू न डर. उड़ा के दुश्मनों का सर जो वतन बढ़ाएगा, कदम कदम बढ़ाएगा, खुशी के गीत गाएगा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाएगा. అసలు సైనికులు అంటేనే జనరల్గా మన ప్రజలందరూ అదొక రకమైన రెస్పెక్టివ్ ఫీలింగ్ ఉంటుంది. అదే విడిగా కాకుండా యుద్ధ సమయాల్లో ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళకి. మన గురించి మన సైనికులు అక్కడ సేవ చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే ఫీలింగ్తో ఆలోచిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అలాంటి టైంలో మన దేశ ప్రజలకి మనం ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం అని మీకు మానసికంగా ఏమన్నా ఒత్తిడి ఉంటుందా యుద్ధ సమయాల్లో? అదే ఉండదండి అసలు. యుద్ధం కాని కార్యక్రమం రెండు రకాలుగా ఉండనే ఉండదు మాకు అసలు. ఎందుకంటే యుద్ధం లేనప్పుడు ఏం చేస్తుంటాం మేము, యుద్ధం వస్తే ఏమవుతుందా, ఏం చేయాల్సి వస్తుందా అన్న ప్రిపరేషన్లో ఉంటాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక ఈ దూరదర్శన్ ఆఫీస్ కానీ ఏదో ఒక కాంపౌండ్ ఉంది, మీకు ఏదో ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది, ఏదో ఒక టెర్రర్ అటాకో లేకపోతే ఎవడో దూరుతాడు అనేది. మీరు దానికోసం పడిగాపులు కాసి కెమెరాలు పెట్టి ఇక్కడ గన్లు పెట్టి అన్ని పెట్టి మైక్రోస్కోప్ పెట్టి చూస్తుంటారు. 10 రోజులైనా రాడు. ఫస్ట్ డే వచ్చేసాడు అనుకో మీ పని అయిపోతుంది కదా, అయిపోతుంది. మా పని అది. ఆ 10 రోజుల్లాగా ఎన్ని సంవత్సరాలైనా ప్రిపరేషన్లోనే ఉంటాం. సో కాన్స్టెంట్లీ అలర్ట్ గానే ఉండాలి. వార్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేయటము, మాల్కి వెళ్ళి కొనుక్కురావడం ఉండదు. యూ షుడ్ బి ఎవర్ రెడీ. అందుకని ఆ ప్రిపేర్డ్నెస్ అనేది కాన్స్టెంట్గా మేము. కాకపోతే ఏంటంటే మా ఫోర్స్ని 2గా డివైడ్ చేసి అది ఒక ఎనిమి ఇదిగా ప్రిపేర్ చేసి అక్కడి నుంచి అంత ఒక్క గన్ ఫైర్ చేయడం తప్ప, మిసైల్ ఫైర్ చేయడం తప్ప, మన వాళ్ళే కాబట్టి మిగతా యాక్షన్స్ అన్ని కూడా చేస్తూనే ఉంటాయి. రాత్రింబగళ్ళు మేల్కోవడాలు, అసలు నిద్రపోకుండా ఉండటాలు, ఆ టెన్షన్లు అన్నీ ఉంటాయి. అదే వార్ అయిపోగానే పెద్దగా తేడా ఉండదు. సో ఆ మెంటల్ ప్రిపేర్డ్నెస్ అనేది ఎనీ వార్, ఎనీ గేమ్ ఆర్ ఎనీ ఒలింపిక్ మెడల్ కానీ it is here అండి. It's more in the attitude, it is more in the mental preparation than the physical preparation. ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా వాడు దిగదారాడంటే, స్పిరిట్ పడిపోయింది, మొరాల్ పడిపోయిందంటే వాడు ఏం చేయలేడు. సో ఆ మెంటల్ ప్రిపరేషన్లో ఎప్పుడు ఉంటాం మేము. అండ్ అలర్ట్గా ఉంటాం. అసలు ఏంటి వెనకాల ఎవరు ఆలోచిస్తున్నారు, మన రెస్పాన్సిబిలిటీ అది ఏమీ లేదు. మన డ్యూటీ మనం చెయ్యాలి, మనం చేసాం. వచ్చిన తర్వాత ఇంత చేసామా అని అనిపిస్తుంది. అసలు ఆలోచనే ఉండదు అంతే. సెకండ్ థాట్ ఉండదు. ఇది గెలవాలి, ఇంటికి లేక చప్పట్లు కొట్టాలి, అసలు ఉండదు అది. ఇట్ ఈస్ లైక్ సచిన్ టెండూల్కర్ గోస్ టు ప్లే హిజ్ ఓన్ గేమ్ అంతే. 100 కొట్టిన తర్వాత 100 కొట్టానా అని చప్పట్లు కొడతారు కానీ 100 కోసం వెళ్ళడు, ఈ గెలవాలి అనుకుంటాడు. అది అదే స్ఫూర్తిలో అది. వార్ ఆల్సో ఈజ్ లైక్ దాట్. ఇప్పుడు మనం యుద్ధం అనగానే శత్రువు గురించి ఒక క్వశ్చన్ వేయాలనిపిస్తుంది సార్ మీకు. అసలు శత్రువు అంటే మీకు ఇంటర్నల్గా అంటే మన భారతదేశంలో కానీ బయట నుంచి వచ్చేసి ఎవరని మీరు ఎక్కువగా అనుకుంటారు? ఆర్మ్ ఫోర్సెస్లో అయితే శత్రువు అనేవాడు ఈ దేశ మన ప్రతి సిటిజన్ మాకు శత్రువు అవడు.
అందుకనే ఈరోజు జమ్మూ కాశ్మీర్ కానీ ఏ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తుపాకీ చేతిలో ఉన్న రాళ్ళు పడుతున్నా కూడా ఏమి చేయలేం. ఎందుకంటే మాకు వీఆర్ ట్రైన్ టు ఫైర్ ది ఎనిమీ కానీ అవుట్ సైడ్ ఎనిమీ హూ ఇస్ ఇన్వేడింగ్ ఇండియా ఆర్ ఇండియా మన కంట్రీని ఇన్వేడ్ చేసే వాడిని చంపటం మాకు ట్రైనింగ్ ఉంది. కానీ మన ఓన్ ప్రజల్ని కొట్టే కాల్చే వాళ్ళని పనిష్ చేసే ట్రైనింగ్ లేదు, అసలు మేము చేయలేము. అది దానికి పోలీసులు ఉంటారు. ఆ పోలీసు వాళ్ళు ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ కోసం వాళ్ళని ట్రైన్ చేయబడ్డారు. సో ఎంత ఎనిమీ ఉన్నా అంటే మనకు కొన్ని సన్నివేశాల్లో కొన్ని గవర్నమెంట్ కానీ కొన్ని వాటిల్లో మనం అనిపిస్తుంది ఇలా ఎందుకు చేశారు ఇలా చేశారు అనేసి అనిపిస్తుంది. ఆ పాలసీ మీకు సరే గవర్నెన్స్ అనేది అన్ని రకాల ఉంటుంది కాబట్టి గవర్నెన్స్ అవుతుంది. కానీ వాళ్ళని మేము ఎప్పుడు కూడా ఎనిమీగా భావించి దాన్ని వెపన్ మాట్లాడుకోవడానికి డిస్కస్ చేసుకోవడానికి అనుకుంటాం. కానీ యాక్షన్ చేయడానికి మాత్రం అన్లెస్ ఒక మెజిస్టీరియల్ ఆర్డర్ ఉంటే, అంటే మామూలుగా ఏదన్నా సిచ్యువేషన్ కంట్రోల్లో నుంచి తప్పిపోతే కలెక్టర్కి పూర్తి అధికారం ఉంటుంది ఆమెని పిలవడానికి. ఒక ఇంటర్నల్ డిస్టర్బెన్స్లో పోలీస్తో అవని సిచ్యువేషన్లో అతను వాళ్ళ ఆర్డర్ వస్తేనే మీరు అలాంటి చేయగలరు, కానీ ఏం చేయలేరు. సివిలియన్ వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ. ఆర్మ్ ఫోర్సెస్ అనేది సర్వెంట్ టు ద డెమోక్రసీ, సర్వెంట్ టు ద పబ్లిక్. వీఆర్ సర్వెంట్స్. మేము వాళ్ళ మీద ఎప్పుడు కూడా తుపాకు కాల్చకూడదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే సార్ అసలు మీ యొక్క యాక్టివిటీస్ కానీ అవన్నీ ఎక్స్ట్రాడినరీ సార్. మీరు ఇప్పుడు మన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నామంటే సార్ మన దేశ నాయకులు ఎంతో పోరాడి మనకు స్వాతంత్రం తీసుకురాబట్టే. అలాంటిది ఆ దేశ నాయకుల్లో మీకు ఎవరిని స్ఫూర్తిగా మోస్ట్ హీఈస్ మై హీరో, హీఈస్ మై రోల్ మోడల్ అని ఎవరిని అనుకుంటారు మీరు? పర్సనల్గా అయితే నాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే చాలా ఇష్టం. వెరీ నైస్ సార్. ఐ థింక్ ఆయన చేసిన ఈ యూనిఫికేషన్ వల్ల ఈరోజు మనం మధ్యప్రదేశ్ మంది అంటున్నాం, ఉత్తరప్రదేశ్ మంది అంటున్నాం, హైదరాబాద్ మంది అంటున్నాం, గోవా మంది అంటున్నాం, లేకపోతే ఇవన్నీ కూడా ముక్కలుగా ఉండేది. సో ఆయన చేసిన ఆ మేజర్ కాంట్రిబ్యూషన్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, అది హీ ఇన్స్పైర్స్ మీ మోస్ట్. మీ లైఫ్ ఇప్పటి వరకు జరిగిన దానిలో మోస్ట్గా మీకు బుక్ రాయమని ఎవరైనా చెప్తే ఇది నేను మరపురాని సంఘటనగా గుర్తుంచుకోదగింది, మెమరబుల్ మూమెంట్, ఇట్ ఈస్ అవర్ స్వీట్ ఆర్ సార్? నేను కెప్టెన్ ఆఫ్ షిప్గా ఉన్నాను 92లో. నాకు ఒక 100 మంది లోపల సేలర్స్ ఆఫీసర్స్ అన్నీ కలిపి మా క్రూ అనమాట. మా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర నా టాస్క్ ఒకటి ఉండింది. ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళాలి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మాదే పెద్ద షిప్, నాకంటే పెద్ద షిప్ లేదు అక్కడ. విశాఖపట్నం పెద్ద షిప్స్ ఉండేది కనీసం 1000 మైల్స్ దూరంలో ఉంది. ఇలా ఉండగా సడన్గా వెదర్ పాడైపోయింది, సివియర్గా సైక్లోన్ వచ్చింది. ఆ టైంలోనే ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. ఆ ఇంజిన్ ఫెయిల్ అయింది. అప్పుడు ఇంజిన్ ఫెయిల్ అయితే షిప్ స్లో అయిపోతుంది. 2 ఇంజన్లు ఉన్నప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఒక ఇంజిన్ ఉన్నప్పుడు స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గినప్పుడు బాగా రఫ్గా ఉంటుంది సముద్రము, షిప్ ఇటు అల్లకల్లోలం అయిపోతుంటుంది. ఆల్మోస్ట్ 40 degrees ఇటు అటు వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఆ ఇంజన్ రిపేర్ చేయాలంటే కింద ఇంజన్ రూమ్లో అసలు నిలబడడానికి కష్టంగా ఉంటే అక్కడ రిపేర్ చేయాలి. ఆ కిందంతా ఆయిల్ పైకి కొడుతుంది. వాళ్ళల్లో ఎవరికన్నా సరే ఆ టైంలో జారి కింద పడి కాలు చేయి ఇరిగితే నాకు వేరే పరిస్థితి లేదు, బయటికి వాడిని ఎలా తీసుకెళ్ళాలి, వాడు అక్కడే బ్లీడ్ అవుతాడేమో అనే భయం, ఎలా చేయాలి అని అనుకుంటూ ఉండగా అసలు షిప్ బ్రేక్ అవుతుందేమో అని కూడా అంత సివియర్ సైక్లోన్ అనమాట. కానీ ఒక అదృష్టవశాత్తు దగ్గరలో ఒక ఐలాండ్ ఉండింది. ఆ ఐలాండ్ మాకు నా రూట్లో లేదు. సో నెమ్మదిగా అటు తిప్పుకొని ఒక స్లో స్పీడ్లోనే ఇంకా 5 hours ట్రావెల్ చేసి ఆ హార్బర్ లోపలికి వెళ్ళాక నాకు కాస్త ప్రశాంతత వచ్చింది. కానీ నేను చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి అక్కడ. అంటే నేను అలా పర్మిషన్ లేకుండా హార్బర్లోకి వెళ్ళకూడదు, ఆ డెసిషన్ నేను అప్పుడు తీసుకున్నాను. నాకు దాని తర్వాత హెడ్ క్వార్టర్స్ వాళ్ళు కూడా నన్ను మందలించారు, ఇలా ఎందుకు చేసావని. సో ఈ ఇన్సిడెంట్లో నేను చాలా క్లోజ్ టు డెత్ లాగా, క్లోజ్ టు అంటే బీయింగ్ ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, 100 మంది లైవ్స్ నా చేతిలో, ఈ షిప్ ఇలా అయిపోతుంది, ఒక ఇంజిన్ పోయింది. మీరు చెప్పిన ఇవన్నీ వింటుంటే మనకి 1/2 hour టైం అసలు నిల్ సార్. రోజుల తరబడి మనం మాట్లాడుకున్నా కూడా ఈ ఇన్స్పిరేషన్ అనేది మన దేశ ప్రజలకు కానీ ప్రజెంట్ ఈ యూత్కి కానీ మనం ఇవ్వలేము అసలు. మీరు లాస్ట్గా ఒక చిన్న సందేశం చెప్పండి మన యువతకి ఏదైనా ఇస్తారు?
ఈరోజు యువతకి చాలా వాళ్ళని చూస్తే నాకు ఒక రకంగా వాళ్ళ స్టేట్ని చూస్తే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళకి టెక్నాలజీ కానీ అన్నీ కానీ వాళ్ళకున్న ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయి కన్ఫ్యూజన్. అవును, చాలా మంచి తెలివిగల వాళ్ళు వీళ్ళందరూ. అండ్ మాకంటే అంటే ఒక 20 years బ్యాక్ అంటే ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ బ్రెయిన్ పవర్ అన్నీ చాలా ఎక్కువ. సో వాళ్ళు ఒకటి రియలైజ్ చేయాలి, ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది చేరితే అది దాని అటు పక్కకి వాళ్ళ మనసు వెళ్ళటలేదు. వాళ్ళు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒట్టి ఆదాయం ఎంత, కంఫర్టా, ఈ కంఫర్ట్ జోన్లోకి ఉండి మనం ఐటీ కంపెనీస్ కానీ వేరే కానీ బిజినెస్ చేసుకుంటే మనకి మన లగ్జరీస్ ఉంటాయని ఆలోచిస్తున్నారు. కానీ డిఫెన్స్లో ఒక 10 ఏళ్ళు చేయొచ్చు, షార్ట్ సర్వీస్ కమిషన్లో 22 years 25 years చేయొచ్చు, పర్మనెంట్ కమిషన్లో. వాళ్ళు డిఫెన్స్లో చేయొచ్చు. ఈ రోజున మంచి జీతాలు ఇస్తున్నారు, మంచి బయటకు వచ్చేయచ్చు కావాలంటే. దాని తర్వాత 20-25 years తర్వాత సర్వీస్లోంచి బయటకు వస్తే వాళ్ళకి 40-42 yearsలో బయటకు వచ్చేయచ్చు. వాళ్ళకి అన్ని రకాల ఆల్రౌండెడ్ ట్రైనింగ్ అయ్యి లైఫ్ని ఫేస్ చేసేంత ఎక్కడ ఎవడు ఇవ్వని ట్రైనింగ్ వచ్చి ఒక రెవెన్యూ బాగానే సంపాదించుకొని ఒక మంచి క్యాపిటల్తో ఒక మంచి ఫ్యామిలీతో బయటకు వస్తే ఫ్రెష్ లైఫ్. ఏ జీవితం బిజినెస్లోకి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా కూడా వాళ్ళని వెల్కమ్ చేస్తారు. సో ఆ ఎంట్రీ చాలా బాగుంటుంది. వాళ్ళు డిఫెన్స్ అనేది వాళ్ళు ఎలా ఆ డిఫెన్స్లోకి అందరూ వెళ్ళాలి. అవి వెళితే వాళ్ళకే అడ్వాంటేజ్, కంట్రీకి కాదు. కంట్రీకి ఎలాగో అడ్వాంటేజ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్కి చూస్తూనే ఉన్నాను నేను. వాళ్ళకి నిజంగానే ఒక మంచి స్టాండింగ్ ఉంటుంది. దాని తర్వాత చాలా బాగుంది, క్యారెక్టర్ మోల్డ్ అయిపోతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రెసెంట్ యూత్కి బాగా అవసరం, డిఫెన్స్లోకి వెళ్ళడం అనేది చాలా అవసరం. అసలు టేస్ట్ చేయట్లేదు వాళ్ళు సౌత్ ఇండియాలో పర్టికులర్లీ, అటు పక్కే ఆలోచించట్లేదు. ఐ థింక్ అది చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, మీతో మాట్లాడుతుంటే అస్సలు టైమే తెలియట్లేదు సార్. మీరు ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మా తరపున, దూరదర్శన్ ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సంతోషకరమైన సమయంలో మీతో ఒక సెల్ఫీ.